తినుకున్న తర్వాత ఆడుకో అన్ని కిందనే పడేస్తున్నావు తల్లి. ఇక్కడ ఉంది కదా చూసారా, మొత్తం కిందనే పడేస్తుంది. వియాకైతే తినిపించేద్దామండి. నేను పాలకూర, క్యారెట్, బీట్రూట్ అనేవి రెగ్యులర్ గా తినిపిస్తానండి. మామరాజా మా వావ్, ఫుడ్ అయితే రెడీ అయిపోయిందండి. చూడండి ఎంత కలర్ఫుల్ గా ఉందో. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే వియాస్ ఫుడ్ బ్లాగ్ అయితే చేస్తున్నానండి. ఈరోజు అంతా వియాకి ఏ ఫుడ్ ప్రిపేర్ చేస్తాను, ఇంకా ఏ టైంలో ఇస్తాను అనేది ప్రతిదీ ఈరోజు మీతో అంతా షేర్ చేసుకుంటానండి. ఇప్పుడైతే నేను వియా కోసం హోమ్ మేడ్ మఖానా అండ్ ఓట్స్తో చేసిన సల్లాక్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఆల్రెడీ వీడియో అయితే పెట్టానండి. ఎవరైనా వీడియో మిస్ చేస్తే కింద డిస్క్రిప్షన్లో అయితే యాడ్ చేస్తాను. సో వీడియోని చూడండి. ఒక 5 minutes ఉడికిస్తే సరిపోతుందండి మఖానా సల్లాక్. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారండి. ఎందుకంటే ఇందులో డ్రై ఫ్రూట్స్ ఇంకా మఖానా ఓట్స్ కలిపి అన్ని ఇంగ్రీడియంట్స్ ఉంటాయి కాబట్టి చాలా ఇష్టంగా తింటారండి పిల్లలైతే. వియా అయితే చాలా ఇష్టంగా తింటుంది ఈ హోమ్ మేడ్ మఖానా సల్లాక్, మఖానా విత్ ఓట్స్ సల్లాక్ అనేది. వియాకి ఏ ఫుడ్ ప్రిపేర్ చేసే ముందు కూడా ప్రిపేర్ చేసే బౌల్ కానీ తినిపించే బౌల్ ఇలా స్పూన్తో సహా అన్నీ స్టెరిలైజ్ చేసుకుంటానండి. ఇప్పుడైతే వాటర్ అయితే వేడైపోయాయండి. చూడండి వాటర్ కలర్ అనేది ఎలా చేంజ్ అయిపోయిందో చూసారా, తెల్లని తేటలాగా అయితే ఫామ్ అయింది. మేబీ మీకు వీడియోలో కనిపించిందో లేదో. సో అందుకే మనం బేబీస్కి ఫీడ్ చేసే ముందు ఎప్పుడు కూడా స్టెరిలైజ్ చేయాలండి బౌల్స్. నెక్స్ట్ మనం ఇందులోనే హోమ్ మేడ్ సల్లాక్ అనేది ప్రిపేర్ చేసుకుందాం. దానికోసం కాస్త వాటర్ అయితే వేసుకున్నానండి. అందులోనే ముందుగా కలిపి పెట్టుకున్న ఈ మఖానా విత్ ఓట్స్ సల్లాక్ని అయితే యాడ్ చేశాను. సో మనము బేబీస్కి సల్లాక్ ప్రిపేర్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా లిక్విడీ లాగా మరీ గట్టిగా అయితే ప్రిపేర్ చేసుకోవద్దండి. సోలిడ్స్ అనేది సోలిడ్ లాగానే ప్రిపేర్ చేయాలి. మేబీ కొత్తగా ఎవరైనా ప్రిపేర్ చేస్తున్నట్లయితే ఒక 2 times అలా ట్రై చేస్తే మన మామ్స్కి అర్థమైపోతుందండి. సో నేను కొత్తగా ట్రై చేసేటప్పుడు అలానే చాలా వాటరీ అయితే అయిందండి. సో నెక్స్ట్ ఒక 2-3 times ప్రిపేర్ చేయగానే నాకు క్వాంటిటీ అనేది ఎలా ప్రిపేర్ చేయాలో అర్థమైపోయింది. నేను ఎప్పుడు కూడా వియాకి ఫుడ్ ప్రిపేర్ చేసేటప్పుడు లో ఫ్లేమ్లోనే పెట్టి ప్రిపేర్ చేశానండి. మరీ ఎక్కువసేపు ఉడికించాల్సిన అవసరం అయితే లేదు. ఒక 5 minutes ఉడికితే సరిపోతుందండి. మన సల్లాక్ అనేది ప్రిపేర్ అయిపోతుంది 5 minutesలోనే. చూసారా మన సల్లాక్ అనేది ఎంత చక్కగా ఉడుకుతుందో. మరీ ఎక్కువసేపు అయితే ఉడికించకండి, ఒక 5 minutes సరిపోతుందండి. ఆ తర్వాత మనం ఫ్లేమ్ ఆఫ్ చేసి ఘీతో వేసి సర్వ్ చేయొచ్చు బేబీస్కి. ఇది ఘీ అనేది చాలా హెల్తీ అండి. ఈ ఘీ నేనే స్వయంగా ఇంట్లోనే చేశాను. ప్రతిరోజు వియా ఫుడ్లో కంపల్సరీ మ్యాండేటరీ అయితే చేశానండి నేను ఘీని. ఎందుకంటే వేడి ఫుడ్లో ఘీ వేయడం వల్ల అందులో ఉన్న న్యూట్రియన్ వాల్యూస్ అనేవి రిలీజ్ అయ్యి అవి ఫుడ్తో పాటు కలిసిపోతాయండి. ఇవి చాలా హెల్తీ అండి. నేను ప్రతిరోజు వియాకి ఏ ఫుడ్ ప్రిపేర్ చేసినా కూడా ఘీ కంపల్సరీ యాడ్ చేస్తాను. మన బేబీస్ వెయిట్ గెయిన్కి కూడా చాలా యూజ్ అవుతుందండి. బేబీస్కి ఫుడ్ ప్రిపేర్ చేశాక అది చల్లారాలంటే చాలా టైం పడుతుందండి. సో త్వరగా చల్లారాలంటే ఇలా ఒక బౌల్ని తీసుకొని అందులో కాసిన ట్యాప్ వాటర్ వేసి మనం ప్రిపేర్ చేసిన బౌల్ అనేది అందులో వేస్తే త్వరగా చల్లారుతుందండి. నేను ఎప్పుడు ఇలానే చేస్తానండి. ఫుడ్ ప్రిపేర్ చేసిన తర్వాత త్వరగా చల్లారుతుంది. సో మనం బేబీస్కి కూడా ఫీడింగ్ త్వరగానే స్టార్ట్ చేసేయచ్చు. సో చూడండి కన్సిస్టెన్సీ మరీ లిక్విడ్ ఇలా అయితే చేయలేదండి నేను. సో ఘీ అంతా మిక్స్ అయ్యే వరకు కలుపుకుంటున్నాను. కూల్ అయితే అయిపోయింది. మా ఆకలి వేస్తుంది నా బుజ్జి తల్లికి. మామరాజా మా సో మీరు మీ బేబీస్కి ట్రై చేయండి, చాలా ఇష్టంగా తింటారండి. వాళ్ళకి ఒక స్వీట్ లాగా అయితే అనిపిస్తుంది. ఇది డ్రై ఫ్రూట్స్ విత్ ఓట్స్ మఖానా సల్లాక్ అనేది. సో మీరు మీ బేబీస్కి ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. సో నేను మళ్ళీ వియాకి ఆఫ్టర్నూన్ లంచ్లో ఏం ప్రిపేర్ చేస్తానో అప్పుడైతే బ్లాగ్ కంటిన్యూ చేస్తాను. హలో అండి, ఇప్పుడైతే వియా లంచ్ టైం అవుతుంది. సో నేను వియా లంచ్లో ఒక 20 to 25 పాలకూర ఆకులు తీసుకున్నాను. ఇంకా ఒక చిన్న ఉల్లిగడ్డ, ఒక 6 to 7 ములక్కాడలు, ఇంకా ఒక 4 to 5 గార్లిక్, నెక్స్ట్ కాస్త జీలకర్ర, ఇంకా
వాము అయితే తీసుకున్నానండి. సో డైజెషన్కి ఇవన్నీ కలిపి నేను ఆల్రెడీ వాష్ చేసి పెట్టుకున్నానండి అన్నీ. సో ఇవన్నీ బౌల్లో వేసుకుంటున్నాను. సో ఇవన్నీ బౌల్లో వేసుకుంటున్నానండి. సో చూడొచ్చు, ఇదంతా బౌల్లో వేసి కాస్త వాటర్ అయితే తీసుకుంటున్నాను. కాస్త వాటర్ అయితే తీసుకున్నానండి. సో సరిపడా వాటర్ తీసుకుంటే సరిపోతుంది. సో దీన్ని అయితే సిమ్లో పెట్టి ఉడికిస్తానండి. సో మనకి ములక్కాడలు ఉడికేంత వరకు ఉడికితే సరిపోతుందండి. అంతకంటే ఎక్కువ ఉడకాల్సిన అవసరం లేదు. సో త్వరగానే ఉడికిపోతుందండి. చూడండి, సో నేనైతే ఇవి ఉడకడానికి పెట్టేసాను కదా, ఇందులోనే కాస్త పసుపు కూడా యాడ్ చేయాలి. సో వియాకి ఇంకా 1 year కంప్లీట్ కాలేవు కాబట్టి సో నేనైతే సాల్ట్ యాడ్ చేయట్లేదండి, ఓన్లీ పసుపు యాడ్ చేస్తున్నాను. మీ బేబీస్ 1 year ఎబోవ్ కాస్త సాల్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు. చూడండి ఎంత చక్కగా ఉడికిపోయిందో. సో ఇప్పుడైతే ఫ్లేమ్ని ఆఫ్ చేస్తున్నాను. సో ఇదంతా నేను గ్రైండర్లో షిఫ్ట్ చేసుకున్నానండి. నెక్స్ట్ ములక్కాయ లోపలి గుజ్జు అంతా తీసేసి ఇలా వేస్టేజ్ అంతా పడేశానండి. సో ఇదంతా షిఫ్ట్ చేసుకుని గ్రైండ్ చేసుకోవాలి. సో ములక్కాడలు అయితే చాలా హెల్తీ అండి పిల్లలకి. నెక్స్ట్ నేను రైస్ వియా కోసం స్పెషల్గా అయితే రెడీ చేసుకుంటానండి. 12 hours నానబెట్టి ఆ తర్వాత 1 day ఎండలో ఎండబెట్టాక గ్రైండ్ అయితే చేసుకుని ఇలా మరీ పొడి పొడిగా కాకుండా ఇలా బరకగానే గ్రైండ్ చేసి పెట్టుకుంటానండి. ఇలా 2 spoons యాడ్ చేశానండి రైస్ని. సో ఇందులో వాటర్ కాస్త ఎక్స్ట్రా అయితే ఉంది కదండి, ఆ వాటరే నేను రైస్లో కలుపుకున్నాను. సో వాటర్ అయితే వేస్ట్ చేయలేనండి, ఎందుకంటే న్యూట్రియన్స్ వాటర్లోనే ఉంటాయి కాబట్టి. 2 spoons రైస్ పౌడర్ కలిపి ఇందులో మనం ములక్కాడలు ఉడికిపెట్టుకున్న వాటర్ యాడ్ చేసి కలుపుకున్నాను. ఇప్పుడైతే వియా పడుకుని ఉందండి. సో ఇప్పుడు నేను గ్రైండ్ చేస్తే తనైతే నిద్ర లేస్తుంది. సో అందుకే నేను వియా నిద్ర లేచాకైతే గ్రైండ్ చేస్తానండి. అంతలోపు రైస్ అయితే రెడీ చేసుకుంటాను. ఈ రైస్ ఒక 5 minutes ఉడికిస్తే సరిపోతుందండి, మరీ ఎక్కువసేపు ఉడికించాల్సిన అవసరం లేదు రైస్ని. మీరు ఇలా కాకుండా రైస్ని కూడా సపరేట్ ఉడికించి యాడ్ చేసుకోవచ్చు, లేదంటే అన్నిటినీ ఒకటేసారి రైస్ పాలకూర ఇలా అన్ని ఇంగ్రీడియంట్స్ని ఒకటేసారి ఉడికించి కూడా మనం మెత్తగా స్మాష్ చేసి కూడా పెట్టవచ్చు. వియాకి ఏంటంటే ఇలానే అలవాటు అయిపోయిందండి, రైస్ సపరేట్గా ప్రిపేర్ చేస్తేనే తింటుంది. సో 2-3 times నేను అలా కూడా ట్రై చేశానండి. రైస్తో కలిపి ఉడికించి మెత్తగా చేసి తినిపిస్తే తనైతే తినలేదండి. సో అందుకే కడుపు నిండా అయితే తినలేదు. సో అందుకే నేను ఇలా సపరేట్ ప్రిపేర్ చేసుకుంటానండి. చూడండి రైస్ అయితే రెడీ అయిపోయిందండి. సో ఇప్పుడైతే నేను ఇది ఒక బౌల్లో షిఫ్ట్ చేసుకుంటున్నాను రైస్ని. సో వియా నిద్ర లేచాక సో మిగతాది గ్రైండ్ చేసుకుని అయితే ఇందులోనే కలుపుకుంటానండి, మిక్స్ చేసుకుంటాను. సో చూడండి ఎంత చక్కగా అయిందో రైస్. ఇలా అయితే వియా ఇష్టంగా తింటుందండి. సో వియా నిద్ర లేచాక అయితే అది గ్రైండ్ చేసి ఇందులోనే యాడ్ చేసుకుంటాను. సో గ్రైండ్ చేసేసానండి, చూడొచ్చు. ఇదైతే రైస్లో మిక్స్ చేసుకోవాలి. సో ఇప్పుడైతే టైం 3 o'clock అవుతుందండి. వియా చాలాసేపు సతాయించింది, 1 వరకు సతాయించి సో పాలు తాగైతే పడుకుందండి. సో ఇంతసేపు చాలాసేపు అవుతుంది. మరి గ్రైండ్ కూడా చేసేసానండి. ఆ సౌండ్కైనా నిద్ర లేస్తుందని అయితే చూస్తే ఇప్పుడే చూసొచ్చాను, అస్సలు నిద్ర లేవలేదండి. సో ఏం చేద్దాం, వియా నిద్ర లేచే వరకు వెయిట్ చేయాలి, అంతే తప్పదు. సో ఒక్కోసారి ఇలా డిలే కూడా అవుతుందండి. పిల్లల నిద్ర డిస్టర్బ్ చేస్తే మళ్ళీ వాళ్ళు క్రాంకీ అవుతారు. నేను పాలకూర, క్యారెట్, బీట్రూట్ అనేవి రెగ్యులర్గా తినిపిస్తానండి వియాకి. సో ఒకరోజు పాలకూర పెడితే ఇంకా నెక్స్ట్ డే బీట్రూట్ అలా చేంజ్ చేస్తూ ఉంటాను. రొటీన్గా డైలీ ఒకటైతే అస్సలు ఫుడ్ పెట్టనండి. సో వియా ఫుడ్ అయితే రెడీ అయిపోయింది. ఇందులో కాస్త ఘీ కూడా యాడ్ చేసుకోవచ్చు. సో తనైతే ఏం చేస్తుందో చూపించాను. సో చూడండి చాలాసేపు అయింది, ఇప్పుడైతే 3 o'clock అవుతుంది కదా, అస్సలు నిద్ర లేవలేదు. సో చూడండి పడుకునే ఉందండి. గ్రైండ్ చేసినా కూడా నిద్ర లేవలేదంటే నాకే షాకింగ్గా అనిపించింది. ఫుడ్ అయితే రెడీ అయిపోయిందండి. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో.
చూసారా చాలా సేపు పడుకుందండి. ఈరోజు హెడ్ బాత్ చేయడం వలన ఏమో మా ముద్దుగుమ్మ ఎంతసేపు పడుకుంది. ఐ ఐ పప్పి ఓము ఓము చొంగ చొంగ చొంగనే కావాలి మా వ్యూకి. 24 hours చొంగ 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 తీసేస్తే ఏడవాలి. కన్నా మామ్ కన్నా మామ్ కన్నా మామ్ కొన్నా మామ్ కొన్నా ఎంతసేపు పడుకున్నావు కొన్నా 4 o'clock అవుతుంది రాజా. చొంగ రాజా చొంగ 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 నో చొంగ నో చొంగ. పప్పు సో ఇప్పుడైతే వ్యాకి తినిపించేయాలండి, చాలాసేపు అవుతుంది. చాలాసేపు అవుతుంది కన్నా, నువ్వు మా అమ్మమ్మ తినక చిట్టి కన్నా. సో ఫుడ్ అయితే రెడీగా ఉంది కదా కన్నా మామ్ కన్నా మామ్ కన్నా కన్నా పాలకూర ఫస్ట్ టేస్ట్ చేసింది. చూసారా, మీకు వీడియోలో కనిపించిందో లేదో. టంగ్ అయితే ఫస్ట్ బయటికి తీసింది, టేస్ట్ చేసి ఆ తర్వాత నోట్లో వేసుకుంది, చేసింది. సో తనకి టేస్టీగా అనిపిస్తేనే తింటుందండి, ఏ ఫుడ్ అయినా కూడా అంతే, లేదంటే అస్సలు తినది. ఓయ్ అమ్మా అవునమ్మా. ఇలా 1 hour బతిమిలాడితే తింటుందండి అంతే. మామ్ 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 పప్పు పప్పు మామ్ ఏం వెతుకుతుందని అనుకుంటున్నారా? సో నేను మైక్ పెట్టుకున్నాను కదా, అదే చూస్తుంది మెల్లిగా దొంగపిల్ల. కన్నా మామ్ ఓకే 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 కన్నా ఓకే ఓకే తీసుకో. ఇక్కడ ఉంది, ఇక్కడే కన్నమ్మా, ఇక్కడ 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 కన్నా మా కన్నా మా కన్నా మెట్టబ్బా ఎట్లెట్లనో ఆదేశిందే నా బిడ్డ. సో అలా 1 hour తనలాడితే అప్పుడు ఇందులో సగం తింటుందండి అంతే. సో నేను వియాకి మళ్ళీ స్నాక్స్ ప్రిపేర్ చేసినప్పుడు అయితే వ్లాగ్ కంటిన్యూ చేస్తాను, ఎందుకంటే ఇప్పుడే 4 o'clock అవుతుంది. 4 times మీల్ పెడతాను నేను వియాకి. కానీ ఈరోజు వియా చాలాసేపు నిద్రపోయింది కాబట్టి ఒక స్నాక్ అయితే ప్రిపేర్ చేస్తానండి. స్నాక్ ఒక 2 hours తర్వాత స్నాక్ ప్రిపేర్ చేశాక నెక్స్ట్ నైట్ 9 o'clock అలా నేను వియాకి డిన్నర్ ప్రిపేర్ చేస్తాను. సో స్నాక్ ప్రిపేర్ చేసేటప్పుడు అయితే బ్లాగ్ కంటిన్యూ చేస్తానండి. ఓకే అమ్మా ఓకే ఓకే ఓకే. హలో ఫ్రెండ్స్, ఇప్పుడైతే వియాకి ప్యాన్ కేక్ ప్రిపేర్ చేస్తున్నాను. సో ఈవినింగ్ అవుతుంది స్నాక్ టైంలో. సో నేను ఎలా ప్రిపేర్ చేస్తున్నాను టోటల్ రెసిపీ అయితే చూస్తున్నానండి. ఇప్పుడైతే నేను ఇందులో బాగా పండిన అరటి పండును అయితే వేస్తున్నానండి. సో చూడండి చాలా బాగా పండింది. సో దీన్ని అయితే స్మాష్ చేయాలి. సో నేను చేతితోనే స్మాష్ చేస్తున్నానండి. ఎప్పుడు కూడా మనము బేబీస్కి ప్యాన్ కేక్ ప్రిపేర్ చేస్తున్నప్పుడు బనానా అనేది చాలా మెత్తగా అయితే ఉండాలండి. నేను ఇందులోనే ఒక 2 spoons రాగి పౌడర్ అయితే వేసుకుంటున్నానండి. సో మనము ఓట్స్ పౌడర్ ఇంకా డ్రై ఫ్రూట్స్ పౌడర్ కూడా వేసుకొని ఇలా మనం ప్యాన్ కేక్ ప్రిపేర్ చేసుకోవచ్చండి. కానీ నేను వియాకి మార్నింగే ఓట్స్ ఇంకా మఖానాతో చేసిన హోమ్ మేడ్ సెల్లెక్ తినిపించాను కాబట్టి ఇప్పుడైతే నేను రాగి పిండి యూస్ చేసి అయితే ఈ ప్యాన్ కేక్ ప్రిపేర్ చేస్తున్నానండి. సో ఇందులో 1 egg కూడా వేసుకోవాలి. సో వియా 1 year బిలోనే ఉంది కాబట్టి నేనైతే ఇందులో సాల్ట్ యాడ్ చేయట్లేదండి. ప్యాన్ అయితే వేడెక్కిందండి. సో నేను దీనిలో ఆయిల్ అయితే యూజ్ చేయట్లేదండి, ఎందుకంటే వియాకి ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి ఘీయే యూజ్ చేస్తాను. సో ఘీని ముందుగా టోటల్ అప్లై చేస్తున్నానండి ప్యాన్కి. సో చిన్న చిన్న కేక్సే వేసానండి నేను, చిట్టి కేక్స్. సో వియా తినగలిగే అంత చేత్తో పట్టుకుని. సో చూడండి చిట్టి ప్యాన్ కేక్స్ వేస్తున్నానండి. కాస్త స్ప్రెడ్ చేస్తే సరిపోతుందండి, మరీ ఎక్కువగా స్ప్రెడ్ చేయాల్సిన అవసరం అయితే లేదు ఈ ప్యాన్ కేక్ని. చాలా హెల్తీ అండి ఈ రాగి ప్యాన్ కేక్.
చిన్నపిల్లలకి. సో చిన్న ఫ్లేమ్ పైన ఉంచి నేను ప్రిపేర్ చేస్తున్నాను. చూడండి ఎంత చక్కగా వస్తున్నాయో. సో చూడండి, వావ్, చూడండి ఎంత చక్కగా వచ్చాయో. వావ్. సో వియాకి ఇంకా చిన్న చిన్న పీసెస్ లా అయితే కట్ చేసి ఇస్తున్నాను. చాలా టేస్ట్ అండి ఈ కేక్స్ అయితే. సో మీరు మీ బేబీస్ ఒకసారి ట్రై చేయండి, చాలా ఇష్టంగా తింటారండి. చేతితో పట్టుకొని తినగలిగే వాటిని అయితే ఇలా ఫీడింగ్ చైర్లో పెట్టేసి వియాన్ని వదిలేస్తానండి. సో బాయిల్డ్ ఎగ్ కూడా ఇలానే చేస్తాను. ఎగ్ బాయిల్ చేసి చిన్న చిన్న పీసెస్ లాగా అయితే కట్ చేసి ఇందులో పెట్టేస్తానండి. సో 1 hour ఆడుతూ కొన్ని కింద పడేస్తూ చేత్తో చిరిమేస్తూ ఒక హాఫ్ అయితే తింటదండి. తినుకున్న తర్వాత ఆడుకో అన్ని కిందనే పడేస్తున్నావు తల్లి, ఇక్కడ ఉంది కదా చూసారా, మొత్తం కిందనే పడేస్తుంది. హలో ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేను వియా కోసం ఉప్మా అయితే ప్రిపేర్ చేస్తున్నాను. దీనికోసం ఒక 2 స్పూన్స్ ఉప్మా రవ్వ, ఆల్రెడీ ఇది రోస్ట్ చేసింది అండి. సో ఒక ఆస చిన్న క్యారెట్ తురుముకొని పెట్టుకున్నాను. ఒక ఆస తనకి కారం అలవాటు కావడానికి చిన్న మిరపకాయలు అయితే తీసుకున్నానండి. లోపల గింజలు అయితే లేవు. సో మళ్ళీ వియాకి తినిపించే ముందు ఇవి తీసేస్తాను. కాస్త కారం స్పైసీ యాడ్ అవ్వడానికి అయితే తీసుకున్నాను అంతే. ఇంకా కరివేపాకు, ఇంకా కొత్తిమీర తీసుకున్నానండి. సో నేను ఘీ అయితే యాడ్ చేస్తున్నాను. సో ఘీ అయితే నేను డైలీ వియాకి తినిపిస్తానండి. ఏ ఫుడ్ ప్రిపేర్ చేసినా కూడా ఘీ తప్పకుండా యాడ్ చేస్తాను, చాలా హెల్తీ. ఇంకా జీలకర్ర కూడా తీసుకోవాలండి ఇందులోనే. ముందైతే నేను జీలకర్ర వేస్తున్నాను ఈ డైజెషన్ కోసం. ఇందులోనే క్యారెట్ ఫ్రై చేసుకుంటానండి, మిర్చి వేస్తాను. నెక్స్ట్ క్యారెట్ వేసి ఫ్రై చేయాలి. సో కరివేపాకు కూడా వేసేస్తున్నానండి. వియాకి చాలా ఇష్టం అండి ఉప్మా, తనైతే చాలా ఇష్టంగా తింటది. క్యారెట్ మాత్రం చాలా సన్నగా అయితే తురుముకుంటానండి నేను, మరీ పెద్దగా తురుముకుంటే అవి గట్టిగానే ఉంటాయండి. 2 minutes అలా ఆయిల్లో ఫ్రై చేస్తానండి నేను క్యారెట్ని. నెక్స్ట్ ఇందులోనే వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. వాటర్ ఆల్రెడీ ఉడుకుతున్నాయండి. సో ఇప్పుడైతే ఉప్మా రవ్వని యాడ్ చేస్తున్నాను. ఇందులో నేను వియా కోసం ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి ఈ ఉప్మా అనేది మరీ గట్టిగా అయితే ప్రిపేర్ చేయనండి, అలా అని మరీ పల్చగా అయితే ప్రిపేర్ చేయను. సో సోరిడ్స్ లాగానే ప్రిపేర్ చేస్తానండి. ఉడకడం స్టార్ట్ అయిపోయిందండి, 5 minutes అయిపోయిందండి. సో ఉప్మా అయితే రెడీ అయిపోయింది. సో చూడండి, ఈ కన్సిస్టెన్సీలోనైతే ప్రిపేర్ చేస్తానండి నేను వియా కోసం ఉప్మా. లాస్ట్కి కొత్తిమీరతో అయితే గార్నిష్ చేసుకున్నానండి. సో ఇందులో సగం కంటే తక్కువనే తింటుందండి వియా. 2 స్పూన్స్ ప్రిపేర్ చేశాను, కానీ ఉప్మా మాత్రం రెడీ అయిపోయింది. వియా అయితే ఇందాకే నిద్ర లేచిందండి, ఒక 20 minutes అవుతుంది. సో అందుకే ముద్దపప్పు ఎలా చేస్తుందో చూడండి, ఏడ్చిందండి ఇప్పుడే. పప్పు ఓమా చూను మమ్మ ఉప్మా ప్రిపేర్ చేసింది కదా నీకోసం. చిట్టి చిలకమ్మ మమ్మీ కొట్టిందా, తోటకెళ్ళావా కొన్నమా. ఎవ్రీ మంత్ ఫుడ్ బ్లాగ్ చేస్తున్నానండి. సో ఎవ్రీ మంత్ డిఫరెంట్ రెసిపీస్తో అయితే వ్లాగ్స్ చేస్తాను. అలాగే ఎవరైనా నా ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. సో ఇంతటితోనైతే వ్లాగ్ ముగిస్తున్నానండి. బాయ్. మళ్ళీ నెక్స్ట్ మంత్ ఫుడ్ వ్లాగ్తోనైతే కలుస్తామండి. బాయ్. కన్నా బాయ్ చెప్పుమా. కాస్త వేడివేడిగా ఉందండి, అందుకే లేట్గా తినిపిస్తున్నాను. బాయ్.